ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. మీరంతా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి, మీ ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకొనుచున్నాం తండ్రి. తండ్రి, మీరు మా జీవితంలో మీ యొక్క ఏర్పాటు, మీ సంకల్పమును బట్టి మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి. ప్రేమచే మాకు ప్రతిదీ మా నోటికి అందిస్తున్నారు. మీ యొక్క దయ వలన ఇంకా మేము భూమి మీద ఉనికి కలిగి ఉండే భాగ్యం అనుగ్రహించారు తండ్రి. తండ్రి, మీ యొక్క ప్రేమను తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా మనసునుంచుకొని తండ్రి, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞులమై జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తం ద్వారా తండ్రి కొన్ని మాటలు తండ్రి మీ మాటలే నేర్చుకుంటుండగా తండ్రి లోతైన అనుభవాలను మా అందరికీ దయచేయండి. తద్వారా మా జీవితాలు మీ వైపు తండ్రి మీ యొక్క ఆలోచనల ప్రకారం నడుచుకునే భాగ్యం ప్రియులైన పిల్లలకు అలాగే నాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మరలా మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అది ఎంతో గొప్పదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేవుని మాటల ప్రకారం మనిషి బ్రతకాలి. ఆ మాటలు వెనక దేవుని ఆంతర్యం ఏంటంటే ఏమీ లేదండి. మనం అంతా ఆయనకి లోబడి బ్రతకాలి. ఆయనకి ఇష్టమైన పిల్లలుగా బ్రతకాలి. ఆయనను మెచ్చుకునే పిల్లలుగా బ్రతకాలి. అదే ఆయన కోరుకుంటున్నాడండి. ఇంకా ఇంతకు మించి దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనం ఎవరైనా చెప్పగలమా? ఇంతకు మించి దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడో మన దగ్గర ఏమైనా సమాధానం ఉందా? అంటే ఏమీ అడగట్లేదు మనల్ని. మన మనస్సు మార్చుకుని మనం ఆయన కొరకు బ్రతకాలి. మన తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడో సమాజానికి తెలియాలి. తెలియజేసుకున్న లేదా మనసు అర్థం చేసుకున్న ప్రకారం మన బ్రతుకులు ఉండాలి. ఇదే కోరుకుంటున్నాడండి. అంతేనంటారా? ఇంకేమైనా మన నుంచి ఆయన ఆశిస్తున్నాడా? నేను ఇంత కష్టపడి ఇవన్నీ చేశాను కదా! ఇవన్నీ మీ కొరకే కదా! మీరు కూడా నాకు ఎంతో కష్టపడి ఏదోటి చేయండి అని దేవుడు మన గురించి ఏమైనా చెప్పాడా? ఏమీ చెప్పలేదండి. ఏమీ చెప్పలేదు. మీరు నన్ను పోలి నా ప్రియులైన పిల్లల వలె మీరందరూ ఉండాలి. నేను పరిశుద్ధుడని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని ఆయన యొక్క సంకల్పం, ఏర్పాటు, ఆయన ప్రణాళిక. అయితే దేవుని పిల్లారా, దేవుని వాక్యం, దేవుని మాటలు మనం నేర్చుకుంటున్నాం. కానీ నేర్చుకున్న మాటలకి మనం ఎల్లప్పుడూ దా ప్రత్యేకమైన ఆధిక్యత, ప్రత్యేకమైన శ్రద్ధ, మనం ఏదైనా విషయం తెలుసుకోవడానికి ఎంతో చక్కగా ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలని అనుకుంటాం. అలాగే దేవుని వాక్యం వచ్చేటప్పటికి వీటన్నిటికంటే 100% శ్రద్ధ మనకి వాక్యం పైన ఉండాలండి. అవన్నీ మనం ఎంత నేర్చుకున్నా అవి ఈ లోకంలో కలిసిపోయేవే. మన 70 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలు, మన 50 సంవత్సరాలు జీవితకాలం తర్వాత వాటినన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళవలసినవే. అయితే మనం ఇప్పుడు నేర్చుకునే మాటలు లేదా ఈ సమయంలో దేవుని గురించి నేర్చుకునే మాటలు ఇవి మన జీవితాంతం లేదా మన జీవిత ఈ లోకం మనం ముగించుకున్న తర్వాత కూడా అప్లై అవుతాయండి. మనం ఈ లోకంలో ఎలా బ్రతికామో అది దేవుడు వాటినన్నిటిని కూడా ప్రతిదాన్ని కూడా రాసుకుంటాడు. మీ గ్రంథంలో లిఖితములు ఆయనే అంటాడండి. మిమ్మల్ని గూర్చి ఆయన రాసుకుంటున్నాడు కదండి. మరి రాసుకుంటున్నారంటే మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. ఆయనే రాసుకుంటున్నాడు మన గురించి కదండి. ఆయన ప్రతిదీ కూడా మనకులాంటి దేవుడు కదండి. మనం ఎలా ఆలోచిస్తామో ఆయన అలాగా ఆలోచించడండి. మనకంటే డిఫరెంట్‌గా ఆయన ఆలోచిస్తాడు. ఇది ఇలా మనం ఎన్నో సార్లు చూసాం. అయితే దేవుని పిల్లారా, దేవుని మాటలు ఎక్కడ వ్రాయబడాలి అనే విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. అదేంటండి మీరడుగుతారు. అదేంటండి మేము ఇందాక మా పాస్టర్ గారు చెప్పారు. మీరు పెన్ను, పేపరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అన్నయ్య చెప్పిన మాటలు మీరు రాసుకోవాలి అని మన పాస్టర్ గారు చెప్పారు. అందుకే కదండీ మేము పెన్ను, పేపర్ తెచ్చుకున్నాం రాసుకోవాలనే కదా అని మీరంటారు. అంటారు కదండీ! అందరం అంటాం. ఎందుకంటే పెన్నుతోని, పేపర్‌తోనే కదా రాసుకునేది. ఇదివరకు అయితే మన చిన్నప్పుడు మనం నేర్చుకునేటప్పుడు, స్కూలుకి వెళ్ళేటప్పుడు మన మాటలు ఎక్కడ రాసుకునేవాళ్ళం మనం నేర్చుకునే మాటలు? మనకి ఒక పలక, ఒక స్లేట్. ఒక ఆ పలక, బలపమిచ్చి మనల్ని స్కూలుకి పంపేవారు. అవును కదండీ! అయితే అవి అన్నీ మనకి
ఆ రోజంతా ఏం చేసేవారు మనకి? ఆ ఒక్క అక్షరమే ఆ రోజంతా ఏ అని రాస్తే, ఆ ఏనే దిద్దిపిత్తా ఉండేవారు. అంతే కదండీ! మీరంతా అలా దిద్దిన వాళ్ళేనా? లేకపోతే ఈరోజు అది మంచిదండి. మీది అయితే 40కి కొంచెం దగ్గరగా ఉన్నోళ్ళందరూ అలా దిద్దిన వాళ్ళేనండి. ఆ తర్వాత ఇప్పుడు 30 లేపోతే 25 ఆ ఏజ్‌లో ఉన్నోళ్ళందరూ కొంచెం కాన్వెంట్ చదువుల్లో చదువుకున్నోళ్ళు అయ్యుండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇదివరకు మనలకి అలా దిద్దిస్తా మాట్లాడిచ్చేవారండి. ఆ తర్వాత ఆహ్, మ ఇప్పుడైతే ఏమంటారు డైరెక్ట్‌గా పేపర్ మీదే రాయిపిస్తున్నారు పెన్సిల్‌తో. అప్పుడు అలా కాదు కదండీ! అప్పుడు డిఫరెంట్ అండి. అప్పుడెలాగా ఒక్కొక్కటి దిద్దిపిస్తా ఏబీసీడీలు రావడానికి ఐదో తరగతి అయిపోయేదండి. అంత గొప్పగా నేర్చుకునేవాళ్ళం మనం కూడాను. కానీ దేవుడు మనకి ఈరోజు మన పిల్లలకిచ్చిన గొప్ప తెలివితేటలు చూసారా ఎలా ఉన్నాయో? చిన్నప్పటి నుండే ఎన్నో, ఎన్నో మంచి సంగతులు నేర్చుకుంటున్నారు. మనకంటే తెలివైన వారుగా పిల్లలుంటున్నారు. ఇందుని బట్టి దేవుడిని మనం ఎంతగానో స్తుతించాలండి. అయితే మన విషయం ఏంటంటే దేవుని మాటలు ఎక్కడ రాయబడాలి? ఇదివరకు దేవుని మాటలు అయితే ఇవి ముందు కాలాల్లో దేవుని మాటలు ఎక్కడ రాయబడ్డాయనేది ఎవరైనా చెప్పగలుగుతారా? ఆన్ జేసి చెప్పండి. ఏం పర్వాలేదు. ఎవరైనా చెప్పగలుగుతారా? మీ యొక్క రాతి పలకల మీద. బెరడు చెప్పండి. ఎక్కడ రాయబడాయి? చెట్ల బెరడుల ఆ! చెట్ల బెరడులో రాయబడేవండి. కదండీ! ఆ తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత చర్మపు కాగితాల మీద కూడా రాయబడ్డాయండి. కదండీ! చర్మపు కాగితాల మీద రాయబడ్డాయి. అయితే దేవుడు వాటిని ఎంత భద్రంగా అంటే చెట్ల బెరడులో అంత భద్రంగా ఉంటాయని మీరు నమ్ముతున్నారా? అయితే దేవుని పని గురించి సృష్టిలో ఉన్న ప్రతీది కూడా దేవుని పనిని నెరవేర్చటానికి తహతహలాడుతూ ఉంటదండి. అయితే సృష్టి దేని గురించో లేకపోతే దేవుని ఆహ్, ఆయన ఎందు నిమిత్తమైతే మనల్ని ఆయన కొరకు నియమించుకున్నాడో అది తెలియక ఒక్క మనిషే దేవుణ్ణెప్పుడు కూడా విభేదిస్తూ బ్రతుకుతాడండి. అవన్నీ సృష్టిలో ఉన్నవన్నీ దేవుని మాట వింటాయండి. కదండీ! ఆయన ఆజ్ఞ ఇవ్వగా తుఫాను బయలుదేరుతదంటండి. ఆయన ఆజ్ఞ ఇవ్వగా గాలి బయలుదేరుతదంటండి. అంటే అవన్నీ చూడండి సృష్టిలో ప్రతీది కూడా ఆయనకు లోబడి బ్రతుకుతున్నాయి. సృష్టి ఆయన ఎలా చెప్తే అలా ఉంటుంది. సార్ మీరెలా చెప్తే అలా వింటాం సార్ అని మనం ఒక్కొక్కసారి ఎలాగంటామో అవి కూడా అలాగే చెప్తున్నాయి. అయితే వినని వాడు ఎవరండి? వినని వాడు ఒక్క మనమేనండి. మనుషులమేనండి. దేవుని మాటను వినక ఆయన చెప్పే ప్రతిదాన్ని కూడా పెడచెవిన పెట్టి దేవునికి ఎల్లప్పుడూ దుఃఖాన్ని కలిగించే తన ప్రియమైన పిల్లలుగా భూమి మీద మనమే కనపడుతున్నామండి. అది దేవునికి మన గురించి చింత తప్ప, ఇప్పుడు సృష్టిలో ఉన్న ఎన్నో రకాల జీవరాశులున్నాయండి. 84,00,000 జీవరాశులున్నాయండి సృష్టిలో. వాటిలో ఏదైనా దేవుని మాట వినకుండా ఉన్నదా అంటే, అవన్నీ వాటి పని చేస్తున్నాయండి. అవి ఎంత చిన్నవైనా వాటి పని చేస్తున్నాయి. ఎంత పెద్దవైనా వాటి పని చేస్తున్నాయి. దేవుడు ఏ పనైతే వాటికి నియమించాడో, అదే పనిని అవి చేస్తున్నాయండి. అయితే ఈ మాటలను పట్టించుకునేవాడే మనిషండి. అయితే సృష్టంతా ఆయన నిమిత్తం కష్టపడుతుంది. ఆయన చెప్పిన పనిని తూచా తప్పకుండా పాటిస్తుంది. అయితే మరి అవి చెట్టు బెరడు కూడా ఆయనకి అలాగే ఉపయోగపడింది. చర్మపు కాగితాలు కూడా ఆయన మాటలను అలాగే పదులుపరిచి ఉంచాయండి. మీరు నమ్ముతున్నారు కదా! మీరు నమ్ముతున్నారా? లేదా? ఓకే. వెరీ గుడ్. మీరు నమ్ముత్ మీరు నమ్మాలండి. ఎందుకంటే ఈ నా మాటలు కాదు దేవుని మాటలు. మీరు నమ్మాలి. ఖచ్చితంగా నమ్మాలి. అయితే జాన్ గూటన్‌బర్గ్ అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత 1453లో ఆయన అచ్చు యంత్రం కనిపెట్టారండి. అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ముద్రించిన మొట్టమొదటి గ్రంథం ఏంటండి అది? ఆ! మనందరి చేతుల్లో ఉన్న బైబిల్ అండి. కదండీ! దీన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలండి. దాని మీద వేరే గ్రంథాలు గాని, వేరే పుస్తకాలు గాని, ఆయన కష్టంతో చేసింది వేరే ఏ ఏ పుస్తకాలు కూడా అతను ఇది నేను చేయాలని ఆయన సంకల్పించుకోలేదు గానీ, దేవుని మాటలను ఆయన
నేనేమైనా సరే దీన్ని ఈ మాటలు నేను ఆహ్, ముద్రించాలి. ఆ ప్రకారం వాటిని చక్కగా ఉంచాలని ఒక్క 30 కాపీలైతే ఆయన మొట్టమొదటిగా చేసాడంటండి. వాటిలో 3 కాపీలే ఉన్నాయంటండి కనబయన్నీ పాడైపోయినియి. వాటిలో మొదటిది అమెరికన్ లైబ్రరీలో ఉంటే రెండోదొచ్చి ఆహ్, మన మైక్రోసాఫ్ట్ అధినేత ఎవరైనా బిల్ గేట్స్ గారు 135,00,00,000కి ఒకసారి కొనుక్కున్నాడు. దాని సెకండ్ బుక్‌ని కూడా ఆయనే 300,00,00,000కి కొనుక్కొని జాగ్రత్త పెట్టుకున్నాడండి. ఏవండీ వాళ్ళేమైనా తెలివి తక్కువోళ్ళా? బైబిల్ ఎందుకండి అన్ని కోట్లు పెట్టి కొనుక్కోవాలి వాళ్ళు? ఆ! బైబిల్‌ని ఎందుకు వాళ్ళు అన్ని కోట్లు పెట్టి కొనుక్కోవాలంటే దాని ప్రాముఖ్యతని వాళ్ళు ఎరిగిన వారుగా ఉన్నారండి. ఎరిగిన వారు గనుకనే అది నా దగ్గరుండాలి అని అనుకున్నారండి. మనం బైబిల్ విషయంలో మనం రూ. 100 కంటే ఎక్కువ ఇచ్చి కొంటామా బైబిలు? దాన్ని కూడా బేరమాడతాం. బైబిల్‌ని కూడా బేరమాడతాం. ఇంకా ఏంటంటే క్రైస్తవుల్లో ఉన్న ఇంకా సంకుచిత భావం. అతి లో లో అతి తక్కువ భావం ఏంటంటే ఎవరన్నా ఫ్రీగా ఇస్తే మనం చక్కగా తీసుకుంటాం. అవునంటారా? కాదంటారా? ఫ్రీగా ఇస్తే మనకు కావాలి బైబిల్. అంతేగాని ఏవండీ దేవుని ఒకవేళ దేవుడే నా మాటలు మీకు కావాలంటే మీరు ఇన్ని లక్షలు పోసి ఒక గ్రంథాన్ని కొనుక్కోవాలంటే మనలో ఎవరైనా కొనుక్కొని చదివి జ్ఞానం పొందేవారంటారా? అది మాకెందుకండి అని డైరెక్ట్‌గా చెప్పేటోళ్ళం మనం. మనమందరం అదే తరహాలో ఉన్నవాళ్ళం. అంత డబ్బులెట్టి కొనుక్కోవాల్సినంత దాంట్లో ఏముందని అనుకుంటాం. ఇప్పుడు ఫ్రీగా వచ్చింది కాబట్టి దాంట్లో ఏమి లేదని ఒక పక్కన పడేస్తున్నాం. వారానికి ఎన్ని సార్లు చదువుతాం? ఒకసారి చర్చికెళ్ళేటప్పుడు అలా తీసుకొని మళ్ళీ దాని మీదున్న దుమ్ము అలా దులుపుకొని తీసుకొస్తాం. మళ్ళా అదే స్థానంలో దాన్ని 1, 2 పేజీలు ఓపెన్ చేస్తామేమో. అంతేనా? ఎక్కువ చదివేవాళ్ళున్నారా? ఎవరైతే మీలో బైబిల్ ఎక్కువ చదివి ఉన్నారో వాళ్ళు చేయి పైకెత్తండి ఒకసారి. మీ మీ థంబ్‌నెయిల్ చూపించండి. ఎవరు లేరా? ఎక్కువ బైబిల్ ఎవరు చదవట్లేదా? చదవాలమ్మా. అన్నిట్లికంటే మనం ఎక్కువ పరిశోధన చేయవలసింది బైబిల్ అండి. అందుకనే భక్తుడైన దావీదు దిన దివారాత్రాలు చదివారంటండి. దివారాత్రములు చదవటం కాదండి ధ్యానించాడు అంటాడండి. ధ్యానించటం వేరు, చదవటం వేరు. కదండీ! చదవాలండి. ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతామో దేవుడు మనకి ఉన్న జ్ఞానం లోకంతో అసలు సంబంధం లేనిదిగా ఉంటదండి. మనం గొప్పవారిగా కనపడతాం సమాజంలో. అయితే ఆయనొచ్చిన తర్వాత ఆయన చేసిన పనేంటంటే, పుస్తక రూపంలో దేవుడు మనకందించటానికి దేవుని పిల్లలమైన ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పం చూసారా? ఎక్కడ రాయబడాలి అనుకున్నామంటే ముందు పలకల మీద రాసుకున్నాం. తర్వాత బుక్స్ మీదకొచ్చా. తర్వాత అంతకుముందు చెట్లు బెరళ్ళు. ఆ తర్వాత ఏమైందండి? ఆ తర్వాత దేవుడు తన మాటల్ని ఇంకొక చోట రాయిపించాడు. చదువుతారా? ఒకసారి చదవండి. నిర్గమాకాండము 31 అధ్యాయము చదవండది. 31 అధ్యాయం చివర. అక్కడ ఆయన మాటలు ఎక్కడ రాయిపించాడంటే, మరియు జలాక్ష ఆయన మరియు ఆయన సీనాయి కొండ మీద సీనాయి కొండ మీద మోషేతో మాటలాడట మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా అనగా దేవుని వేళ్లతో దేవుని వేళ్ళతో రాతి పైన రాయబడ్డాయండి. రాయబడిన ఆ! రాయబడిన పలకలను ఆ! అతనికిచ్చెను. ఆ! అంటే ఆ తర్వాత ఎక్కడ రాళ్ళు మీద రాయించాడండి ఆయన. అవి రాళ్ళ మీద రాసేటప్పటికి అవి రాళ్ళ మీద రాసి కూడా కొంతకాలానికి ఏమవుతాయండి? శిథిలమైపోతాయండి. ఇప్పుడు బుక్స్ మీద రాయకుండా ఇప్పుడేంటంటే ముందు పలకలు, తర్వాత పుస్తకాల మీద, తర్వాత ఇప్పుడు మన టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు మనం రాసేది ఎక్కడి వరకొచ్చింది చెప్పాలిప్పుడు. మనం రాసిందంతా ఎక్కడ స్టోరేజ్ చేస్తన్నా? ఇప్పుడు కంపెనీలో పెద్ద పెద్ద ఫైల్‌లుంటాయండి. అవన్నీ వాళ్ళు ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు? ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు? క్లౌడ్‌లో. మీరెవరో ఆ! ఇప్పుడు క్లౌడ్ సర్వర్. కంప్యూటర్‌లోనేమో ఆ! చూసారా డెస్క్‌టాప్ మొత్తం ఏ ఎంద్ మొత్తం కంప్యూటర్‌లో దాని గురించిన డేటానంతా వాళ్ళు స్టోరేజ్ చేస్తున్నారండి. చూసారా? మరి అదే విధంగా దేవుడు అంటున్నాడు ఈ డేటా మనం బైబిల్ అనే డేటా ఎక్కడుండాలండి? బైబిల్ అనే డేటా ఎక్కడుండాలంటే చూడండి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తాడు చూడండి. సారీ సామెతల్లో 3 అధ్యాయం 3 వచనంలో
ఒక మాట చెప్తాడు చూడండి. ఎక్కడ ఎక్కడ ఈ బైబిల్ అనే డేటా ఉండాలో ఆయన చెప్తున్నారు చూడండి దేవుడు. హ్మ్. దయను సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని ఓకేనమ్మా. కంఠమూటుగా ధరించుకొనుము. ఓకే. నీ నీ హృదయమును హృదయమును నీ హృదయమును పలక మీద రాసుకొనుము. చూడండి ఎక్కడ రాసుకోమంటున్నాడండి? ఇప్పుడు అవన్నీ ఎక్కడ రాసినా శిథిలమైపోతున్నాయండి. మర్చిపోతున్నారు. అయితే మీరు వాటిని దయను, సత్యమును వెన్నటిని అవన్నీ నీ కంఠభూషణంగుండా అవన్నీ మాటలు ఎక్కడుండాలంటే, నీ హృదయం అనే పలక మీద మీరు వాటిని రాసుకోండి అంటున్నాడండి. అంటే అక్కడికెళ్తే మీ హృదయంలోకి వెళ్తే, మీ హృదయం అనే పలక మీద రాసుకుంటే అవి చెరిగిపోవు. అవి నీ నుంచి దూరం కావు. అవి నీ హృదయంలోనే ఉంటాయి. అప్పుడు మనం ఏం చెప్తాం? నోరు నిండిన దానిని బట్టి హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతది. మన మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, మనం ఏం మాట్లాడతాం పక్క వాళ్ళతోటి? లోక సంబంధమైన విషయాలు మాట్లాడతామా? లోకం గురించి మాట్లాడతామా? అంటే ఆ 2 కాదండి. మన హృదయంలో వాక్యం ఉంది గనక, ఆయన దేవుని మాటలున్నవి గనక, అవి మన హృదయంలోనే అలాగా గూడు కట్టుకొని ఉన్నాయి గనక, మనం మాట్లాడవలసొచ్చినప్పుడు అవే వచ్చేస్తాయండి. మనం ఇంకా ఎనక ముందు మనం ఏమి ఆలోచించుకోవాల్సిన అంత అవసరం లేదండి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోన్ రాజు గారు ఆ మాటలు మీరెక్కడుండాలంటే, మీ హృదయంలో ఉంచుకోవాలని చెప్తున్నాడండి. మీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకోవాలంటున్నాడండి. అదే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే మాటుంటది. ఒకసారి చూడండి. 7వ అధ్యాయం హృదయమును పలక మీద వాటిని నీ హృదయమున పలక మీద వాటిని రాసుకొను. నీ హృదయమును పలక ఆ! మీద వాటిని రాసుకొనుము. అవునమ్మా. తర్వాత జ్ఞానముతో నీవు నా అక్కవనియు జ్ఞానముతో నీవు నాకు చూడండి. అక్కవనియు. అంటే నీ హృదయం అనే పలక మీద మళ్ళీ ఇక్కడ అదే ప్రస్తావన ఎత్తుతున్నాడండి. మీ హృదయం అనే నీ పలక మీద వేళ్ళకు వాటిని మీ వేళ్ళకు వాటిని కట్టుకోమంటున్నాడండి. నీ హృదయమును ఆ! పలక మీద వాటిని రాసు. నీ వేళ్ళకు పట్టుకొని నువ్వు కట్టుకో. నువ్వు వేళ్ళకి మనం ఏం కట్టుకుంటామండి? ఉంగరం పెట్టుకుంటాం. కదండీ! ఉంగరం ఎంత ప్రశస్తంగా అది మన చేతికున్నదనుకోండి మనల్ని ఎలా లెక్కేస్తారండి? ఇప్పుడు ఇదివరకు రాజుల కాలంలో మీకు యోసేపు గారి గురించి తెలుసు కదండీ! యోసేపు గారు ఆయన్ని రాజు చేయటానికి అక్కడ ఫరో ఏం చేస్తాడంటే అతని చేతికున్న ఉంగరాన్ని తీసి ఆయనకి పెడతాడండి. మీరు గమనించారు కదా! ఆ విషయం తెలుసు కదా! అతని చేతికున్న ఉంగరాన్ని తీసి అక్కడ పెడతాడండి. అయితే అతను అంటే ప్రశస్తమైనది అంటే గొప్పగా ఉంటది. వేసి ఆ! వేసి చూసారా? అది అలాగ మీరు వాటిని కట్టుకోవాలంటున్నాడండి. ఎప్పుడైతే ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయో, మన పలక మీద ఉన్నాయో, అవి మీకెప్పుడు కూడా మీ మనసులో ఉంటే మీరెల్లప్పుడూ కూడా వాటిని మీ మీరు చెప్పడానికి ఎందుకుండాలండి? ఎందుకుండాలి అంటే మీరు మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనంలోను ఒక మాటుంటది. "మీరు సర్వలోకానికి వెళ్లి" ఏం చేయాలంటే నా మాటలు చెప్పాలి. సువార్త ఏంటండి? యేసుక్రీస్తు గారు జననం, మరణం, పునరుద్ధానం వీటిని గురించే మీరు చెప్పాలి. మీరు ఈ మాటలు మీ మనసులో ఉంటే మీరు సర్వలోకానికి వెళ్లి ఏం చేయాలో తెలుస్తది. లేకపోతే మీరు సువార్త చేయలేరు. నా మాటలు లేకపోతే ఇప్పుడు మనం ఎవరమన్నా దేని గురించన్నా చెప్తే ఎంతకాలం వింటారండి మనుషులు? లోకంలో ఉన్న వాటి పైన చెప్తున్నాం అనుకోండి. వీడేంట్రా ఏమి ఎప్పుడైనా చెప్పుకొస్తున్నాడు. దేవుని గురించి ఏమైనా చెప్తే మనం చక్కగా విందాం కదా! అని అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారండి. దేవుని గురించి చెప్తే మనం చక్కగా వినొచ్చు. దానివల్లే కదా జ్ఞానం మనకొస్తుంది అని అనుకుంటామండి. లోక విషయాలు చెప్తుంటే ఇంకెంతసేపు లోకంలో విషయాలేనా అని అనిపిస్తదండి. అయితే దేవుని మాటలు ఎప్పుడైతే వస్తున్నాయో ఎంతో అబ్బురపరుస్తాయండి మనుషులని. ఎంతో మనుషులను కదిలింపజేస్తాయండి. మాటలు విన్న తర్వాతే కదండీ ఎవరైనా తన ఏమంటారు వారున్న స్థితి నుంచి వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, వారి యొక్క పాప కోపంలో ఉన్నవారు మారిపోవడానికి కారణం ఏంటండి? దేవుని మాటలండి. అటువంటి మాటలు మన హృదయంలోకి తెచ్చుకుంటే మన జీవితం అంతా మారిపోద్దండి. అవునంటారు కాదంటారు? మనం మారిపోద్ది. అందుకనే భక్తుడైన ఆహ్, ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే గారి ద్వారా ఆనాటి సంఘానికి ఆయన తెలియజేస్తూ ఒక మాట అంటాడు 4 అధ్యాయం 9 వచనంలో. ఒకసారి చదవండి అది. 4 అధ్యాయం 9 వచనం. ద్వితీయోపదేశ కాండం 4 అధ్యాయం 9 వచనం.
అయితే నీవు జాగ్రత్త చదవండి పడము. అమ్మగారు. నువ్వు జాగ్రత్త పడు. నీవు కన్నులారా చూచిన వాటిని మరువక నువ్వు ఉండునట్లును కన్నులు చూడండి. నువ్వు కన్నులారా చూస్తే మర్చిపోతావు. మరువక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నా నుండి మాటలు నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి నీ హృదయం తొలగిపోకుండానట్లును నీ హృదయంలోనూ ఉండాలండి. నువ్వు తొలగిపోకుండా తొలగిపోకుండానట్లు నీ మనస్సును నీ నీ మనసును బహు మనసును ఆ! కాపాడుకొనుము. అంటే నువ్వు చాలా జాగ్రత్తగా నీ హృదయంలో ఉంచుకోవాలవి. అవి తొలగిపోకు నువ్వు కన్నులారా చూసినవి మర్చిపోతావేమో. అలా మర్చిపోయేలాగా ఉండకూడదు నా మాట. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలంటే, అవి నీ జీవిత కాలం అంతా ఉంచుకోవాలి. అంటే దేవుని మాటలు మనం ఎంతకాలం నేర్చుకుంటామండి? వారానికి ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి మీకు? వారానికి ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి? సండే మూడండి. జరుగుతది కదా మీకు? సండే జరుగుతదండి పాస్టర్ గారు? అవునండి. జరుగుతదండి. సండే జరుగుతది. ఫ్రైడే జరుగుతదా? సాటర్‌డే జరుగుతదా? ఫ్రైడే, మధ్యలో సాటర్‌డే ఏముండవా? రోజు ఆ! చూడండి. మరైతే మనం అయితే రోజు కదండీ! ఈ జీవితకాలం అంతా మనం ఎంతకాలం భూమి మీద బ్రతుకుతామో అంతకాలం వరకు మన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలని అంటున్నాడండి. ఎవరు? దేవుడే మన లేవికాండం, ద్వితీయోపదేశ కాండం ఎవరు రాసారు? మనకు తెలుసు కదా! ఎవరు రాసారండి కాండాలు? ఆ! ఎవరు రాసారు? మోషే గారి ద్వారా రాయబడ్డాయి కదండీ! ఆయన ద్వారా ఈ మాటలు ఈ మాటలు ఇప్పుడు వరకనే మీరనుకోవద్దు. ఈ మాటలు మీరు ఇంతవరకైనా అని అనుకోవద్దు. మీ జీవిత కాలం అంతా ఉండాలి. మీ జీవితం తర్వాత కూడా ఇవే మాటలుంటాయి. కానీ మనోళ్ళకి తెలియక ఇక్కడే ఏదో కొంతకాలమే అనుకుంటున్నారండి. కొంతకాలం కాదండి. చాలా కాలం. మనం ఎంతకాలం ఈ ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయేది మన చావయితే అది 60, 70 సంవత్సరాలయితే ఆత్మని మన నుంచి విడిపోయిన తర్వాతే మన బ్రతుకు స్టార్ట్ అవుతదండి. అప్పుడు మనం ఆహ్, మరొక జీవితాన్ని మనం పొందుకుంటామండి. ఆ జీవితాన్ని పొందుకోవాలంటే ఇవంతా నీ జీవితకాలమంతా నీ హృదయంలో ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నప్పుడు తప్పు చేయక ఆ! దేవుడు ఎలా అయితే మనల్ని నడుచుకోమన్నాడో ఆ ప్రకారం నడుచుకున్నప్పుడే కదండీ మరో జీవితాన్ని మనం పొందగలుగుతాం. లేకపోతే మనం పొందలేం కదండీ! లేకపోతే దేవుడు అనుగ్రహించే మహిమను మనం తీసుకోలేము. మనకి మహిమ కావాలండి. క్రైస్తవులుగా మన అందరి బాధ్యత ఏంటంటే, క్రైస్తవులు ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవాల్సిందేంటంటే, ఆయన ఆయన యొక్క నిత్యత్వంలోకి మనం అందరం ఎళ్ళిపోవాలి. ఈ రోజు కాకపోతే రేపు మన మన జీవితా మన జీవిత అనంతరం ఆయనతో కలిసి ఉండే భాగ్యం మనం పొందుకోవాలి. దానికి దేవుని మాటలు ఎంతైనా అవసరం. అందుకనే యేసుక్రీస్తు గారు లోకా సువార్త 6 అధ్యాయం 45 వచనంలో ఒక మంచి మాట చెప్తారు చూడండి. యేసుక్రీస్తు గారు లోకా సువార్త 6 అధ్యాయం 45 వచనంలో ఒక మంచి మాట చెప్తాడు. సజ్జనుడు తన హృదయమును ఆ! తన మంచి నిధిలో నుండి మంచి ధననిధిలో నుండి సద్విషయాలను సద్విషయములను బయటకు తెస్తాడు. మనం సజ్జనులం అవ్వాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలండి. అది మన హృదయంలో ఎక్కడ రాయబడాలంటే నీ హృదయాల్లో రాయబడాలి. నీ హృదయం అనే పలక మీద అది రాసుకోవాలి నువ్వు. అప్పుడే నువ్వు దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చే పిల్లవాడిగాను, కుమారుడిగాను ఉంటావు. అందుకని సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెస్తాడంటండి. అదే దుర్జనుడు ఆ! చెడ్డ ధనం దుర్విషయములను ఆడుకో బయటకు దుర్జనుడికి కూడా ధననిధి ఉంది. అది ఎటువంటిది? చెడ్డది. సజ్జనుడికున్న ధననిధి ఏంటి? ఆ! అది సద్విషయాలు తెచ్చేది. మంచి ధననిధిలో నుండి. కదండీ! మంచి ధననిధిలో నుండి, చెడ్డ ధననిధిలో నుండి. నీకు మంచి విషయాలు నీ హృదయంలో ఉంటే, నువ్వు కూడా మంచి ధననిధి గలవాడుగా ఉంటావు. ఈ లోకంలో ఉన్న ధనం కాదండి. దేవుడు మనల్ని ఆశించేది. దేవుడు మనకిచ్చింది ఈ లోకంలో ఉన్న ధనం కాదు. అది మన ఇక్కడ ఇహలోక ఆలోచనల ప్రకారం లేదా నీ అవసరాలకే తప్ప, ఇది రేపు అక్కడ నీకు ఉపయోగపడుతదా అంటే, అది ఉపయోగపడదండి. అందుకనే నీ 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 హృదయం మంచి ధ ధననిధిగా మారిపోవాలంటున్నాడండి యేసుక్రీస్తు గారు కూడా. అలాగా మనం మార్చుకోవాలండి. అది ఎవరి చేతిలో ఉంది? మనం మంచి ధననిధిగా మార్చుకోనే పరిస్థితి ఎవరి చేతిలో ఉంది? అవి ఎక్కడ రాయబడితే మనం మంచిగా తయారవుతామంటే, అది ఎవరి చేతిలో ఉంది? చెప్పాలి మీరంతా. నీ చేతిలో ఉందా? నా చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉందది?
మనం దేవునికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మనల్ని దేవుడు అలాగే మారుస్తాడండి. మిమ్మల్ని, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా. మీలో నుంచి అన్ని మంచి విషయాలే బయటికి వెళ్తాయి. మీలో నుంచి ఆ సమాజానికి అంతా మంచే చేస్తారు. ఎప్పుడు ఆయన మాటలను మీ హృదయం అనే పలక మీద మీరు ఎప్పుడైతే రాసుకుంటారో అప్పుడు. రాసుకోకపోతే ఇంక చెడ్డదననిదే. చెడ్డదననిదిగా మీరు మారిపోతారు. మీరు అప్పుడు దుర్విషయాలు బయట పెట్టేవారుగా ఉంటారు. బయటికి మీ నుంచి ఏమొస్తాయి ఇప్పుడు? దానివల్ల దేవునికి ఆనందం ఉందా? మనం ఏదైనా మనం ఏదైనా పని జేస్తే మన తల్లిదండ్రులు సంతోషపడాలి అని అనుకుంటాం కదండీ! మరి మనం మనల్ని పుట్టించిన కన్నతండ్రి దేవుడు. మనం చేసిన మంచి పనైతే ఆయన ఎంతో పొంగిపోయేవాడుగా ఉంటాడండి. ఇది అదే విధంగా మన తల్లిదండ్రులు. మనం మంచి పని జేసినప్పుడు మనం చూసి ఎంతగానో పొంగిపోతారు. నా కుమారుడు అంతటి వాడు, నా కుమారుడు ఎంతటి వాడు, ఎంత మంచి పని జేశాడని. అయితే అదే చెడ్డ పని జేసినప్పుడు నిరుత్సాహపడే తల్లిదండ్రులుగా కూడాను ఇటువంటి వాడా అనన్న తల్లిదండ్రులు మనం ఎంతో మందిని చూస్తున్నాం. కాబట్టి మనం దేవుని పిల్లలుగా దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఏంటంటే, మనం ఆయన మాటలు మన హృదయంలో నింపుకోవాలి. మన హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడండి. హ్మ్. మన హృదయం అనే పలక మీద ఆయన మాటలను రాసుకోమంటున్నాడండి. అదే రెండో కొరింథీ పత్రిక 3 అధ్యాయం 2, 3 వచనాలు ఒకసారి చూడండి. మా హృదయముల మీద వ్రాయబడియుండు మా మనుషులందరూ హృదయముల మీద చూడండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండే మనుషులందరూ తెలుసుకొనుచు మనుషులందరూ తెలుసుకొనుచున్న మా చదువుకొనుచున్న ఆ పత్రిక మీరే ఆ! కారా? చూడండి. రాతి చూ పలకల మీద గాని ఆ! చదవమ్మా. సీరా చదవమ్మా. రాతి పలకల మీద గాని సీరాతో గాని వ్రాయబడక మెత్తని ఆ! హృదయములు ఆ పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మా మీరు చూడండి, మెత్తని సిద్ధపరచబడుతున్నారు. మనస్సు మీద అన్నాడు చూడండి అక్కడ. ఇక్కడ ఇందాక ఏమన్నాడంటే పలక మీద అన్నాడండి. ఇక్కడ ఇంకా మెత్తని హృదయం హృదయం మీద అంటున్నాడండి. మన మన హృదయం ఎలా ఉండాలంటే అండి మెత్తగా ఉండాలండి. మన హృ ఈరోజు మన మాటలు ఎలా ఉంటాయండి? ఆ! మ నీ మన నోట్లో నుంచి వచ్చే మాటలను బట్టి నీ హృదయం ఏంట్రా అంత కఠినమైపోయింది అని అంటామండి. అంటారా లేదా? అంటున్నారా లేదా? ఈరోజు సమాజంలో అంటారా? ఎందుకురా నువ్విలా మారిపోయావు? నీ హృదయం ఎందుకురా ఇలా మారిపోయింది? మెత్తగా లేదురా నీ హృదయం. హ్మ్. మీరు అంటే దేవుణ్ణి కలిగిన పిల్లలు ఎలా అయిపోతారంటే, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం బ్రతికే పిల్లలు ఎలాగైపోతారు? వారి మనసులు శుతి మెత్తగా అయిపోతాయంటండి. అలాంటి పత్రిక రాతి పలక మీద కాదు. అసలు మీ మనసుల్లోనే రాసిన పత్రికగా మీరున్నారంటున్నారండి. మీరు అంత గొప్పవారిగా మారిపోవాలి. అదండి ఇది ఆయన యొక్క పౌలు గారి యొక్క తాత్పర్యం. మీ హృదయాల్లో మీరు రాసుకోవాలి. మీ మెత్తని హృదయం, కఠినమైన హృదయాలు ఉండకూడదంటండి. మనం ఈరోజు ఎంత కఠినమైన మాటలు మన క్రైస్తవుల నోట్లోంచి వస్తాయో చూస్తే నిజంగా ఒక్కొక్కసారి వింటున్నప్పుడు చాలా బాధ కలుగుతదండి. ఎంత కఠినమైన మాటలు. వే ఏంటి ఈళ్ళ వాక్యం ఇదే నేర్చుకున్నారా? అని అనిపిస్తది. మళ్ళీ వీళ్ళు చర్చికి వెళ్ళని వాళ్ళు కాదు. దేవుడంటే తెలియని వాళ్ళు కాదు. దేవుడిని ప్రతిరోజు ప్రార్థించుకునే వాళ్ళ నోట్లో నుంచే అటువంటి మాటలొస్తుంటే మనం ఎంతగానో ఆలోచించే పరిస్థితి ఉందండి ఈ రోజుల్లో. క్రైస్తవులు మరి ఏమి నేర్చుకుంటున్నారండి? దేవుని మాటల పట్ల శ్రద్ధుందా? దేవుని మాటల పట్ల ఆలోచనుందా? దేవుని మాటల పట్ల దేవుడంటే ఏంటో అసలు భయమున్నదా? అంటే భయం లేని పిల్లలుగానే ఈరోజు సమాజం తయారైపోయిందండి. దేవుడంటే దేవుడిని ఏదో అవసరాలకే దేవుడు అన్న విధానం అయిపోయిందండి. మనం కూడా చాలా మంది ఇది ఎప్పుడు ప్రార్థన చేస్తాం? మనకేదైనా బాధొచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. అవసరాలకే. మరి దేవుడిని అలా చూస్తే దేవుడు ఒప్పుకునేవాడుగా ఉన్నాడా? అవసరాలకే నా దేవుడు. నీకన్నీ ఇచ్చింది నీ అవసరాలు తీర్చడానికే. ఆయన భూమి మీద ప్రతీదీ ఉంచింది. నీ కొరకే. అయితే నువ్వు అవసరం గురించే దేవుడిని వాడుకుంటే, నువ్వే దేవుని యొద్ద చెడ్డ ధననిధిగా మారిపోయే పరిస్థితులున్నాయండి. కాబట్టి దేవుని పిల్లలారా వాక్యం వింటున్నారు. విన్న వాక్యం ప్రకారం మన బ్రతుకుల్లో ఎంతో కొంత మనం దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు మన యొక్క మంచి ధననిధిలో నింపుకోవాలండి. అప్పుడే మనం సద్విషయాలు చక్కగా సమాజానికి తేగలుగుతామండి. ఆ సమాజం ఎప్పుడు మార్పొస్తదండి? ఎప్పుడు మార్పొస్తదని మనం అనుకుంటాం. ఎవరో మారాలి, ఎవరో మారాలి అని అనుకుంటామండి మనం.
అది ఎవరో కాదండి. ముందు మనమే మారాలండి. సమాజం మారాలంటే ముందు మనమే మారాలి. ముందు మీరే మారాలి. అప్పుడే దానికి సార్థకత ఏర్పడతదండి. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఎవరు వెళ్తారన్నప్పుడు నేను వెళ్తానని వచ్చారు కాబట్టే ఈరోజు ఇంతమంది యేసుక్రీస్తు గారి వైపు చూస్తున్నారండి. యేసుక్రీస్తు గారు తెలియని లోకం సమాజం లేదు కదండీ! ఎన్ని దేశాలున్నా అన్ని దేశాల్లోనూ యేసుక్రీస్తు గారికి తెలుసు. ఆయన ఏసిన ఒక అడుగు ఆయన రాసుకున్నాడు. ఆయన హృదయం అనే పలక మీద ఆయన మాటలు రాసుకున్నాడండి. యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ నేను తండ్రి దగ్గర ఏ ఏ సంగతులు నేర్చుకున్నానో అవే మీకు చెప్తున్నాను అంటాడండి. నేను తండ్రి దగ్గర అయ్యే సంగతులు నేర్చుకున్నాను. అవే మీకు నేను తెలియజేస్తున్నాను. మీరు అయితే వాటిని మీరు పెడచెవిన పెట్టేసి ఎటువంటి సమాజంగా మారిపోయారంటే ఆయన అక్కడ ఓ మాట అంటాడండి యోహాను సువార్తలోనే. మీరు అపవాది సంబంధులుగా మారిపోయారు. మీ తండ్రి నేను కాదు. మీ తండ్రి అతనైపోయాడు మీకు. మీ తండ్రి మన తండ్రి కాదు. మీరు ఆ తండ్రి ఆలోచనలు మీరు నెరవేర్చేవారుగా లేరు. ఎందుకంటే మీ హృదయం అనే పలక మీద మీరు ఈయన మాటలు రాసుకోవట్లేదు. నేను ఏ మాటలైతే మీకు చెప్తున్నానో అవి మీ హృదయాల్లో ఉండట్లేదు. మీకు మీ తండ్రి వాడైపోయాడు. అందుకనే సాతాను ఎలా తిరుగుతుందండి? ఎవరైతే రాసుకుని ఆయనకి ఇబ్బంది కలిగిస్తారని ఎలా తిరుగుతుందండి? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట ఉంటది చూడండి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. మీ మీ విరోధి విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదనా అని వెతుకుతూ గర్జించు సింహం వలె ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాడండి. మనమేమో ఎవరు దొరికితే వాక్యం చెప్దామా అని మనం చూస్తామా? ఎవరన్నా అనుకుంటున్నారా అలాగే? ఎవరన్నా కనపడితే మనం ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పాలండి అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా క్రైస్తవులుగా? ఎవరన్నా ఎక్కడైనా 10 మంది నిలబడితే ఇక్కడికెళ్ళి వాక్యం చెప్తే బాగుంటదండి. ఎవరన్నా నలుగురు వింటారు అని అనుకుంటారా ఎప్పుడన్నా ఏ క్రైస్తవులన్నా? ఎవరికైనా అటువంటి తలంపు వస్తదా? అటువంటిది లేదండి. అయితే వాడికి మాత్రం రెస్ట్ లేదండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరు దొరుకుతారా? ఎవరిని మృంగాలా? వెదుకుతూ తిరుగులాడుచున్నాడండి. మరి వాడి కబంధ హస్తాలలో నలిగిపోని క్రైస్తవులు ఎంతమంది చెప్పండి ఈరోజు? సాతాను యొక్క కబంధ హస్తాలలో ఎంతమంది దేవుని పిల్లలు నలిగిపోతున్నారండి? అదే హృదయం అనే పలక మీద ఆయన మాటలు, ఆయన జీవించమన్నట్టు, ఆయన ఎలాగైతే దేవుడు మనల్ని కోరుకున్నాడో అలాగా ఉంటే సాతాను కబంధ హస్తాల్లోకి మనం వెళ్తామా? వెళ్ళమండి. ఈరోజు సమాజం చూస్తే చెడిపోయిందండి. ఎటు చూసినా చెడిపోయిందండి. ఒకవైపు సినిమాలు, ఒకవైపు సీరియల్స్, ఒకవైపు ఆయా కార్యక్రమాలు ఎవరు కూడా దేవుని వైపు తరలి వచ్చే ఆలోచనలు లేవండి. లోక సంబంధమైన విషయాల్లోనే మునిగి తేలిపోతున్నారు రోజంతా. ఇప్పుడు చూడండి ఒక్క టీవీ ఎందుకంటే మన ఇంట్లో టీవీనే ఆన్ చేయండి. దాంట్లో ఏమేమి వస్తాయండి రోజంతా సినిమాలే. మనిషి కదిలే పరిస్థితులున్నాయా? రోజంతా వాక్యం చెప్తే ఒక మనిషి కూర్చుని వినే పరిస్థితులున్నాయా? అవి వద్దండి. అవొద్దు. వాడు ఏదో విధంగా వల వేస్తాడండి. వల వేస్తాడు. ఆ వలలో అందరూ చిక్కుకుంటారండి. హబక్కూకులో అదే చెప్తాడండి. మొదటి అధ్యాయం 15వ వచనంలో. అందరిని వల వేసి లాగుతున్నాడండి. వల వేసి లాగి హృదయం మీద రాయబడిన మాటలను చెరిపేస్తున్నాడండి. చెరిపేయడానికి అవకాశం ఎవరిచ్చారండి? మనమే. ఆ మాటలు చెరిపేయడానికి అవకాశం ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. అందుకనే యేసుక్రీస్తు వారితో సాతాను వాదించినప్పుడు ఈ లోక అధికారం నాకివ్వబడింది అంటాడండి సాతాను. మీరు ఆ మాట చదవండి. అది ఎక్కడ ఉండదు చూడండి ఒకసారి. ఈ లూకా సువార్తలో మత్తయి సువార్తలో ఉంటదనుకోండి. ఆయన్ని ఎత్తైన 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఉంటది. ఈ లోక అధికారం నాకివ్వబడింది. నువ్వు నాకు మొక్కవా ఇవన్నీ నీకొచ్చేస్తాయి. మరలా అపవాది మిగిలైన ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేది
చెప్పగా చూడండి. ఆ! నువ్వు నాకు సాగిలపడు. ఆ! ఈ అధికారం నాకు అధికారం, ఈ లోకాధికారం నాకివ్వబడింది. అంటే ఎవరు కట్టబెట్టారండి ఆయనకి? సాతానికి ఎవరు కట్టబెట్టారు? మనమే ఇచ్చేసాం. ఆ! మనమే ఇచ్చేసామండి. మనమే ఇచ్చేసాం ఆ అధికారం. అందుకనే ఇశ్రాయేలీయుల్ని దేవుడు పరిపాలించే కాలంలో, న్యాయాధిపతులు పరిపాలించే కాలంలో ఇశ్రాయేలీయులు ఆహ్, స సమూయేలు గారి దగ్గరకొచ్చి ఒక మాట అంటారండి. మీరు విన్న మాటే. ఏమంటారంటే, లోక మర్యాద చెప్పున మాకు కూడా ఒక రాజుని ఏర్పరచు" అంటారు. ఆ మాట విన్నప్పుడు దేవుడు ఎంతో నొచ్చుకుంటాడండి. నేను మిమ్మల్ని చక్కగా పరిపాలిస్తున్నాను కదా! మీకేది కావాలో అది నేను న్యాయాధిపతులను ఉంచాను కదా! లేదు మాకు లోక మర్యాద కావాలి. ఈరోజు సమాజం ఏమంటుందండి? మాకు కూడా లోక మర్యాదే కావాలి. దేవుడొద్దు. దేవుని మాటలు వద్దు. దేవుని యొక్క ఆలోచనలు సమాజానికొద్దు. దేవుని మాటలు ఎలా రాసుకోవాలి, రాసుకున్న వాటి ప్రకారం ఎలా జీవించాలి ఇవొద్దు. లోక మర్యాద చొప్పున మనం కూడా బ్రతకాలి. లోకం అలా లేదు. లోకమంతా ఒకవైపోతుంది. మరి మనం కూడా వాళ్ళతోటే కలిసి ఎళ్ళిపోదాం అని అనుకుంటుందండి ఈరోజు సమాజం. అలాగే ఉన్నారా? కాదా? అలాగే ఉన్నారా? లేదా డిఫరెంట్‌గా ఉన్నామన్నవాళ్ళు చెప్పండి ఎవరైనా? నేను చెప్పేది తప్పా? లోకమంతా అదే విధంగా ఉందండి. కాబట్టి ప్రియులైన దేవుని పిల్లారా, మనం అందుకనే మన హృదయాల్ని శుతిమెత్తగా చేసుకోవాలండి. శుతిమెత్తగా చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే దేవునికి అంగీకారంగా ఉండాలండి మన హృదయం. మన హృదయంలోని మాటలు, మనం ఆ మాటలు మన నోట్లో నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే చక్కని ఒక మాట అంటాడు కదా సామెతల్లో, మంచి సమాచారం ఎలా ఉంటదంటండి? మంచి సమాచారం చక్కగా ఉంటదంటండి. అయితే చెడ్డ సమాచారం చాలా దారుణంగా ఉంటదని రాశాడండి సామెతలు. కాబట్టి ప్రియులైన దేవుని పిల్లారా, మనం చక్కని సమాచారం సమాజానికి అందించే పిల్లలుగా ఉండాలండి. మనం దానితో అటువంటి మంచి సద్విషయాలు మన హృదయంలో రాసుకోవాలి, దాచుకోవాలి. ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు ఎప్పుడైనా సరే వాక్యం చదువుతూనే ఉండండి. వాక్యమే నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అంటాడండి. మరి అటువంటి వెలుగైన వాక్యాన్ని మనం ఎంతవరకు మనం నింపుకుంటున్నాం? మన త్రోవలను మనం ఎలా సరళం చేసుకుంటున్నాం అనేది మనకు మనమే చూసుకోవాలండి. మనకు మనమే ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. లేకపోతే దేవుని ఎదుట మనం దోషులుగా నిలబడతామండి. ఆయన మాటలు ఆయన ఎక్కడ రాసుకోమన్నాడో అక్కడ రాసుకోవాలండి. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతీది కూడా లెక్క అడుగుతాడు. ఇది మాత్రం మనం గమనించాలండి. ఎన్నిచ్చాను అని అడిగాడు. అడిగాడా లెక్క? అడిగారు కదండీ! ఎన్నిచ్చాను మీకు? ఆ! 5 తలాంతులు ఇచ్చాను. ఓకే. 5 ఏం చేసావు? 5కి 5 సంపాదించాను తండ్రి. ఓకే. వెరీ గుడ్. ఓకే. అక్కడ ఏమన్నాడండి? 5కి 5 సంపాదించినప్పుడు బలా, బలా అలా నమ్మకమైన దాసుడా అన్నాడు కదండీ! నీకెన్నిచ్చాను? 2, 2. ఓకే. మరి నువ్వేం చేసావు? 2కి 2 సంపాదించాను. ఓకే. దేవుని లెక్క అడుగుతున్నాడు. దేవుడే లెక్క అడుగుతున్నాడు. 2కి 2 ఓకే నాయన. నువ్వు వెరీ గుడ్. బలా నమ్మకమైన దాసుడా. ఇంకా నువ్వు అనేకమైన వాటిపైన నువ్వు నియమింపబడతావు. అయితే ఇంకొకడిని అడుగుతున్నాడు మనకులాంటి వాడిని, నాకులాంటి వాడిని. ఎన్నిచ్చావు నాయనా అని అడుగుతున్నాడు. ఒకటే ఇచ్చావు. మరేం చేసావు? మరేం చేసావు అంటే ఏమని చెప్తున్నాడండి అక్కడ? ఏం చేసావంటే, నువ్వు ఇలాగ అడుగుతావని తెలిసే నేను గుంట తవ్వి దాంట్లో పాతిపెట్టేశాను. హ్మ్. వాడినేమన్నాడండి, చాలా మంచి పని చేసావు. నువ్వు కూడా నమ్మకమైన దాసుడా అన్నాడా? చెడ్డ దాసుడా అన్నాడండి. నువ్వు చెడ్డవాడవు. నువ్విచ్చిన దాన్ని నువ్వు నిలబెట్టేవాడవు కాదు. నువ్వు మళ్ళీ అక్కడ అది కాకుండా ఇంకొక మాట అంటాడు. నువ్వు విత్తని చోట కోయువాడవని అని ఒక మాట నువ్వు కఠినుడవని అంటాడండి. నువ్వు ఎలా అడుగుతావని కఠినుడు అంటాడండి. ఇలాంటి విషయాలు నువ్వు ఖచ్చితంగా అడుగుతావు. నాకు తెలుసు కాబట్టే నేను ఎలా చేశాను అంటాడండి. అంటే నేను కఠినుడిగా ఉన్నాను అని వాడిని వెలుపటలోకి వాడిని
పంపించండి అంటాడు. అక్కడ ఏమున్నదండి? పళ్ళు కొరుకుట, ఏడ్పును. చూసారా? ఏడ్పును, పళ్ళు కొరుకుట. చూడండి అది ఎంతో ఘోరమైందండి. ఏడుపు, పళ్ళు కొరకటం అంటే అది మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచించేయండి. ఇలాగ ఉంటదా అని. మీరు ఎప్పుడైనా పళ్ళు కొరకటం ఎప్పుడు పళ్ళు కొరుకుతామండి? తీరని బాధైతే కొరుకుతామండి. తీరని బాధైతే కొరుకుతామండి. పటమని ఎందుకు అప్పుడే వస్తాయండి. అయ్యో! అయ్యో! అని ఆ తర్వాత ఏమన్నా ఏం ఉపయోగం లేదండి. అందుకనే దేవుడు దేనికి దానికి లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన చెప్పే ప్రతి విషయాన్ని కూడా ఫాలో అప్ చేయండి. దేవుడు మనకి ఈ మాట ఇచ్చాడు అంటే దీని గురించి ఖచ్చితంగా నన్ను లెక్క అడుగుతాడు రేపు. నేను ఎలా ఉండాలో, నేను ఎలాగా బ్రతకాలో ఇలా చెప్పాడు కాబట్టి ఇలాగే బ్రతకమన్నాడు గనుక నేను ఎలా ఉండకపోతే దీని గురించి ఖచ్చితంగా నన్ను లెక్క అడిగేవాడుగా దేవుడున్నాడు అనే అనే ఒక ఆలోచన మన మనసుల్లో ఉండాలండి. మన హృదయం మీద రాయబడాలి ఆ మాట కూడా. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. దేవుడు ఆయన చెప్పిన దాన్ని చేయనప్పుడు నన్ను ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. నిజమండి. ఆయన ప్రశ్నించే దేవుడిగానే ఉన్నాడండి. నువ్వు ఆయన చెప్పిన మాటల ప్రకారం ఉంటే ఆయన నిన్ను ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకుంటాడు. ఆయన చెప్పినట్టు లేకపోతే ఆయన నిన్ను అధః పాతాళానికి తొక్కేసేవాడిగా దేవుడే కనపడుతున్నాడండి. నిజమండి. అసలు దేవుడు మనం అనుకుంటున్నామండి, దేవుడు ఏమైనా మనల్ని క్షమించేస్తాడు కదా అని అనుకున్నాం. అది చాలా తప్పండి. అది చాలా తప్పు. ఆయన చెప్పిన మాట విన్నప్పుడు భక్తులను సైతం ఆయన ఖాతరు చేయలేదండి. మనం ఎన్నో సార్లు నేర్చుకున్నాం. దేవుడు ఇంకా అదే విధంగా ఉన్నాడని అనుకోవద్దండి. ఎవరైనా చెప్పినది మనం ఏం చేసినా దేవుడు క్షమించేస్తాడులే అని అనుకోవద్దండి. ఆయన మాట ప్రకారం చేయనప్పుడు ఆయన క్షమాపణ ఎలా ఉన్నదో అదే విధంగా శిక్ష కూడా అలాగే విధిస్తాడండి. ఆయన నిజమండి. శిక్ష విధించేవాడుగా ఉన్నాడు. కనుకనే ఆయన విధించే శిక్షలోనికి మనం వెళ్ళకూడదండి. మనం తప్పుకుని తీర్పులోనికి నుంచి చక్కగా పరదైసులోకే ఎళ్లి అక్కడ విశ్రాంతి పొందే పిల్లలుగానే ఉండాలండి. అంటే మనం ఎంత కష్టపడాలో ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు అనుకుంటున్నట్టు చిన్న విషయం కాదండి. మనం దేవుడి పేరు చెప్పుకుని క్రైస్తవులుగానే ఉన్నాం కదా అనుకుని ఈ యొక్క ఏమంటారు? ఈ ట్రాష్‌లో వెళ్ళిపోద్దండి. ఇలాగా ఇదే ఆలోచనలో వెళ్ళిపోవద్దు. దేవుడు వీటన్నిటికి అతీతమైన వాడు. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కాదు. క్షమించేస్తాడులే లేకపోతే ఇలాగెప్పుడు ఆలోచించొద్దండి. మనల్ని తప్పు చేసినప్పుడు మనం ఒకరిని క్షమించేవారుగా మనం ఉన్నామండి? ఆ! మన ఎడల తప్పు చేసినప్పుడు మనం ఎవరినైనా క్షమించేవారుగా ఉన్నామా? అయితే నిజంగా కూడా మనం ఒకవేళ క్షమిస్తే క్షమించొచ్చు. కానీ దేవుడు అలా ఉండడండి. అదే విషయం మనం మోషే గారి విషయంలో ఒకసారి చూసామో లేదో తెలీదు. మోషే గారు ఆ బండతో మాట్లాడు అంటే ఈయనెళ్లి ఆ బండను కొడతాడండి. అది చాలా చిన్నదండి. మనమైతే క్షమించేస్తాం. అవునా కాదా? అవునా? మనమైతే క్షమించేస్తామండి. ఆయన మాట్లాడమన్నాడు. సర్లే ఏదో తప్పు జారి కొట్టేసాడు అని అనుకుంటాం. కానీ నువ్వు అక్కడ ఏమంటాడు? నా పరిశుద్ధతను నీవు సన్మానించలేదంటాడండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఉంటది ఈ మాట మీరు చదవండి. నీవు నా యొక్క పరిశుద్ధాత్మను నువ్వు సన్మానించలేదు. అందుకని ఆయనకిచ్చిన శిక్ష చాలా పెద్దదండి. చిన్నదేనండి. ఎంతో అదే మోషే గారిని దేవుడు నా సాత్వికుడు, నువ్వు నెమ్మది గలవాడని బోలెడన్ని సర్టిఫికెట్లు ఆయనే ఇచ్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతి మాట చాలా విలువైందండి. బైబిల్‌లో రాయబడిన ప్రతి మాట చాలా, చాలా విలువైంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అంటాం చూడండి. అటువంటి మాటలే రాయబడ్డాయండి. కాబట్టి మీరు ప్రతిరోజు వాక్యం చదవండి. మీకు ఎంత వీలుంటే అంత వాక్యం చదవండి. దేవుని పనుల మీద ఆలోచన పెట్టండి. అప్పుడేనండి మనం దేవునికి నచ్చుతామండి. లోకమునకు వేరే బ్రతకమన్నాడండి మనల్ని. లోకస్తులతో కలిసి బ్రతకమనలేదండి. మీరు లోకానికి వేరే బ్రతకాలి క్రైస్తవులారా అని చెప్పాడండి. క్రీస్తుని ధరించుకున్న మనం
ధరించుకున్న మనం ఎలా ఉండాలంటే క్రీస్తు వలెనే ఉండాలండి. ఈ కోటు ధరించుకున్నవాడు ఎలా ఉంటాడు? సూట్ వేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారండి? సూటబుల్‌గా ఉంటారు కదా! కదండీ! మన పైన షూట్ వేసుకున్నాం అనుకోండి ఎలా ఉంటాం? మన యొక్క ఆహార్యం మారిపోద్ది కదా! మీరు గమనించారు కదా! ఎప్పుడైనా మీ పాస్టర్ గారు షూట్ వేసుకుంటారు చూడండి. ఆయన అప్పుడు ఎలా కనపడతాడు మీకు? ఆయన ఒక దొరలా కనపడతాడు కదండీ! గొప్పగా కనపడతారు. మరి అలాగే మనం క్రీస్తుని ధరించుకున్నాం. అంటే పైన వేసుకున్నాం. మరి ఎలా ఉండాలి మనం క్రైస్తవులు? ఆయన మాటలను మన హృదయం అనే పలక మీద రాసుకునే దేవుని పిల్లలుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి బలా నమ్మకమైన దాసుడా అంటాడండి. నీకిచ్చిన పని నువ్వు చెయ్యి. నీకేదైతే దేవుని విషయంలో సంకల్పం ఉందో నువ్వు చెయ్యి. నువ్వు పాడతావా పాడు. దేవుని విషయాలు సమాజానికి చేరవేస్తావా చేరవేయి. పత్రికలు పంచుతావా పంచు. నీ వల్ల నీ వల్ల దేవునికి మేలుకు దేవునికి నీకు దేవునికి ఇష్టమైనది నీకు మేలు చేసేది ఏ పనైనా నువ్వు చెయ్యి. అది తప్పు లేనిదై ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచినందుకు సంతోషపడతాడండి ఇంకాను. ఇంకా ఇటువంటి పిల్లలు ఉండాలి అని దేవుడు అనుకుంటాడు. ఇంకా నా పిల్లలు చక్కగా ఆలోచిస్తున్నారు. ఇటువంటి రోజుల్లో కూడా ఇంకా ఈళ్ళు దేవుని గురించి నేర్చుకోవాలన్న తపన ఇంకా పడుతున్నారు వీళ్ళు. నిజంగా దేవుడు ఇంత మంచి ఆలోచన మీకు కల్పించాడు. మేం కాకుండా ఎవరు చెప్పినా మేము వాక్యం వినాలి అన్న ఆలోచన మీకు కల్పించాడు. దీన్ని బట్టి నేను నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నానండి మీ పట్ల. నీ సంఘం పట్ల. నిజమండి. ఎవరు ఎవరి నోటి నుండైనా సరే ఇప్పుడు నిజంగా సంఘాల్లో చూస్తుంటే ఆ సంఘం వాళ్ళు మనకు చెప్పడం ఏంటి? ఈ సంఘం వాళ్ళు మనకు చెప్పడం ఏంటి? ఇలాంటి సందర్భాలు అయిపోయినాయండి. అయితే మీరు వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మేము మీకు మరొకసారి నిజంగా కూడా నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నానండి. కృతజ్ఞతలు మీకు. ఎందుకంటే మంచి మనసు వాక్యం ఎవరు చెప్పినా మేము వినాలి. మేము నేర్చుకోవాలి. నిజంగా మీకున్న మంచి మనసండి మీ సంఘానికి. ఇది మీ పాస్టర్ గారు మిమ్మల్ని అలాగా తర్ఫీదు చేశారన్నమాట మిమ్మల్ని. నిజంగా నేను చూస్తున్నానండి. మేము గమనిస్తున్నాం. నేను కూడా అనేక సంఘాలకు వెళ్లి చెప్పడం జరుగుతదండి. అయితే దాంట్లో వాళ్ళెక్కడికైనా వచ్చారేంటి? వీళ్ళనెందుకు పిలిసారు? ఇలాంటియన్నీ వస్తాయండి. అయితే మీ దగ్గర అది లేదు. నేను చాలా సంతోషిస్తున్నాను మీ విషయంలో. మీకు నిజంగా దేవుడు గొప్ప మేలులు మీకు కలుగజేస్తాడు. ఎందుకంటే వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మనసులో మీ మనసులో ఉందండి. దీన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీరు రాసుకుంటున్నారు మీ హృదయాల మీద. మీ హృదయాల మీద రాసుకుంటున్నారండి. ఒక ఆవిడ తన హృదయం మీద ఎలా రాసుకుంటే ఏం జరిగిందో మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. విశ్రాంతి దినమున గవిని దాటి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున దాటి ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి అవునమ్మా. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియ దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పువ్వుని అమ్ము తొయతైరా త్వరగా రావాలి. ప్రభు ఆమె హృదయము తెరచిన గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిజము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఇక్కడ చూడండి ఈవిడ ఎవరండి? ఒక తుయతైరా పట్టణస్తురాలు. ఒక పట్టణంలో ఆవిడ నివసిస్తుంది. అయితే అదే అక్కడ విశ్రాంతి దినమున వీళ్ళ సినగోగులు ఉంటాయి కదండి. ఈ సమాజంగా కూడుకోవడం ఇశ్రాయేలుకి అలవాటు కదండి విశ్రాంతి దినమున. అదే విధంగా ఈవిడ కూడా వెళ్ళి కూర్చుందండి. ఈవిడెవరు? ఒక ఊదా రంగు పొడి అమ్ముకునే ఒక పట్టణ ఆవిడ. అది అమ్ముకుంటూ తన జీవితాన్ని కొనసాగించే ఆవిడ. అయితే అక్కడ చదవండి నాన్న. ఆవిడ హృదయం ఎలా తిరగబడిందంటండి? ప్రభు ఆమె హృదయం చదువు నాన్న చదువు. ప్రభు ఆమె హృదయమును తెరచిన గనుక పౌలు విన్న మాటలు పౌలు గారు చెప్తున్నారండి. ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకాయండి. పౌలు గారు ఏ మాటలైతే చెప్తున్నారో ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకేటప్పటికి ఆవిడ కూడా అనుకుందండి, ఈ మాటలు నా హృదయంలో చేరిపోవాలి. ఈ మాటలు అవి స్వాగతించేగా ఉన్నాయి.
అవి స్వాగతించేవిగా, నన్ను మార్చేవిగా ఉన్నాయి. కాబట్టి ముందు ఆవిడ సిద్ధపడి ఆ మాటలనన్నీ అంగీకరించిందండి. అప్పుడు చదవండమ్మా. ఆమెయు ఆమె ఇంటి వారును ఆ! బాప్తిజము పొందినప్పుడు ఆమె ఆ! నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఆవిడ మారటమే ఆవిడ మారటం మాత్రమే కాదండి అక్కడ. తన జీవితాన్ని మార్చుకుంది. వెంటనే తన కుటుంబాన్ని కూడా మార్చుకుందండి. ఇప్పుడు మన క్రైస్తవంలో చూడండి. ఎవరో భర్త వెళ్తే భార్య వెళ్తది చర్చికి. ఒకవేళ ఎక్కువ భార్యలే వెళ్తారు చర్చికి. భర్తలు చర్చికి వెళ్ళరండి. మరి ఇండియాలో నేను చాలా చోట్ల చూసాను. అలాగే జరుగుతది. అయితే ఈవిడ ఎప్పుడైతే మారిందో తన కుటుంబాన్ని మార్చేసిందండి. అసలు మనం ఎప్పుడన్నా మనం అంటే నేను కూడా మిమ్మల్ని మీలోనే కలుపుకొని మాట్లాడుతున్నాను. మనం ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన చేసామండి? ప్రియమైన దేవుని వారలారా! ఇటువంటి ఆలోచన చేయాలండి. భర్త బాగోలేనప్పుడు మార్చవలసింది ఎవరండి? బాగోలేదు కదని వదిలేయకూడదండి. అలాగే భర్త, భార్యల విషయమే కాదు. నీ సాటి సహోదరులు కూడా మారలేదని మీరు వదిలేయకూడదండి. మీరు దేవుని విషయాలు చెప్తూనే ఉండాలండి. అదండి. ఆవిడ మారతం ఆవిడ మారతం ఒక స్టెప్ అయితే, వెంటనే మళ్ళీ తన కుటుంబ వారికి కూడా ఆ విషయాన్ని తెలియజేసి, మీరు ఖచ్చితంగా దేవుడంటే ఏంటో తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆలోచనలు మీకు తెలియాలి. దేవుడంటే ఏంటో మీకు అర్థమవ్వాలి. అప్పుడు తన హృదయంలో దేవుని మాటలు ఉంచుకుంది. ఆ మాటల్ని ఉంచుకోవటంతో పాటు తన కుటుంబం వారి తన తన కుటుంబంలో ఉన్న ప్రతి వారి హృదయంలో కూడా ఆ మాటలను చేరవేసిందండి ఆవిడ. చూసారా? హృదయంలో జరిగేది ఇదేనండి. మాటలు హృదయంలోకెళ్తే ఎటువంటి ఎంత కర్కశులైన మారిపోతారండి దేవుని మాటలు హృదయంలోకెళ్తే. నిజమండి. మీకో సంఘటన చెప్పనా? మదర్ తెరెసా గారు కోల్‌కత్తాలో ఉండేవారు కదండీ! తెలుసా మీకు? తెలుసు కదండీ! మదర్ తెరెసా గారు కోల్‌కత్తాలో ఉండేవారండి. అయితే ఆవిడ ఎదురుగుండా కాళీమాత టెంపుల్ అనేది ఒకటుండేదంటండి. నాకు తెలీదండి. నేను విన్న విషయం చెప్తున్నాను మీకు. నేను చూడలేదండి. నేను వెళ్ళలేదండి. అయితే ఆ కాళీమాత టెంపుల్ ఉన్న ఆ పూజారి మదర్ తెరెసా అనేటప్పటికి చాలా ఈవిడ ఎప్పుడు దొరుకుతదా మొత్తం అని అలా వేచి ఉన్నాడంటండి. ఒకరోజు అక్కడ చాలా మంది పిల్లలు అనారోగ్యంతో ఉంటే గబగబా ఎళ్లి రాత్రి ఎళ్లి కిరోసిన్ పోసి మదర్ తెరెసా ఆళ్ళుండే ఆ యొక్క ఇల్లుని అంటించేసి వచ్చేసాడంటండి. నిజమండి. ఇది జరిగిందండి. మీకు చరిత్రలోకెళ్తే తెలుస్తది జరిగిందేనండి. అయితే ఆవిడ నన్నిలా పలానా ఆయన ఇలా చేశాడని చెప్పుకోలేదండి. నిజమండి. ఆవిడ అప్పుడు అయన్నీ చక్కగా ఆర్పించేసి, ఆ పిల్లల్ని వేరే ఇంట్లోకి షిఫ్ట్ చేసి, వాళ్ళని ఎలా చేయాలో అలా చేస్తే అది జరుగుతూ ఉందంటండి. ఒకరోజు నైటు ఏం జరిగిందంటే, ఆ కాళీమాత టెంపుల్‌లోకి కొంతమంది దుండగులొచ్చి, ఆ పాస్టర్ ఆ యొక్క పంతుల్ని అక్కడున్న వాళ్ళందరిని కూడా ఆహ్, అదే ఏమంటారు రక్తపు మడుగులో పడేసి వెళ్ళిపోయారంట. ఏంటంటే కత్తులతో నరికేసి వెళ్ళిపోయారంటండి. వెంటనే ఇది చూసిన మదర్ తెరెసా తాను గబగబా తనతో ఉన్న వాళ్ళందరిని తీసుకెళ్ళి వాళ్ళతో వాళ్ళందరిని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేసేటప్పటికి ఈ పంతులు గారు కొరప్రాణంతో ఉన్నాడంటండి. ఈ ఈ బ్రాహ్మణాయన. ఉంటే వెంటనే ఇంకా అతను ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూసాడో, ఆ ఎదురుగుండా ఉన్న వ్యక్తి మదర్ తెరెసా అండి. మదర్ తెరెసాకి పేరు రావడానికి ఇలాంటియి ఎన్నో చేసిందండి ఆవిడ. మంచి పనులు, మంచి పనులు చేయాలండి. మనం కూడా చేయాలి. ఎవరైనా ఆపదలో ఉంటే మనం చేయవలసింది చేయాలండి. ఎప్పుడైతే ఆవిడ ఎలా చేసిందో, వెంటనే అతను మారిపోయాడండి. నిజమండి. అమ్మ నేను నే అప్పుడు అతను చెప్పిన తర్వాతే సమాజానికి తెలిసింది తప్ప, నేను నీ యొక్క ఇంటిని నేనే అంటించానని అంతకుముందు అది ఎవరు అంటించారో కూడా తెలీదండి. నిజమండి. క్రైస్తవులు దేవుని యొక్క ఆలోచనలు మనసులోకెళ్తే ఇలాంటియి ఉంటాయండి. ఆవిడ ఎంత గొప్పగా ప్రశంసింపబడింది తెలుసండి ఆ విషయంలోను. ఒక అతను హైందవుడైనప్పటికి కూడా వెంటనే తన కుటుంబం వారు కూడా దేవునిలో మారిపోయారండి. అది ఒకరిని బట్టి కాదండి. మనం చేసే పనులను బట్టి జరుగుతది. నిజంగా వాళ్ళకి దేవుడు ఎవరైనా వాక్యం చెప్పారా? ఏ రోజైనా నేర్చుకున్నారా? ఆ! ఎవరైనా ఎళ్లి వాక్యం చెప్తే వినే రకమా వాళ్ళు?
చేసిన పని అండి అక్కడ. వాళ్ళ వాళ్ళ ద్వారా జరిగిన కార్యం వాళ్ళని మార్చిందండి. ఒక మనిషి మారటం అనేది చాలా అసంభవం అండి. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమను చూస్తారో, దేవుణ్ణి అలా ఎందుకని క్రీస్తుని ప్రేమించిన పిల్లలు ఎలా ఉండాలంటే, క్రీస్తే మనలో కనపడాలండి. అబ్బా! వీళ్ళు ఏంటండి ఇంత ఇంత వీళ్ళని హింసించినా వీళ్ళలో మార్పనేది లేదు. వీళ్ళు మళ్ళీ దాన్ని సహించుకొని మాకు మేలు చేయడానికి వస్తున్నారు అని ఎన్నో సందర్భాలు మనకు తెలుసండి. గ్రాహం స్టెయిన్స్ గారిది విషయం కూడా మనకు తెలుసు కదండీ! మీరు కూడా ఎన్నో సార్లు వినే ఉంటారు. ఆ! ఆవిడ కూడా అంతే కదండీ! ఆ! భ భర్తని ఇద్దరు పిల్లల్ని కారులో పెట్టి అంటించేస్తే సుప్రీం కోర్ట్ తీర్పిచ్చినప్పుడు కూడా వాళ్ళని ఏం చేయొద్దండి. వాళ్ళకి ఏం చేయొద్దన్నారండి. ఏంటంటే ఏమో వాళ్ళు 100 మందికి వాక్యం చెప్పొచ్చు. అప్పుడు మారలేని మనుషులు ఇప్పుడు మారొచ్చేమోండి. ఆ ఒక్క మాట వల్ల. అలాగెళ్ళాలండి వాక్యం. ఎప్పుడైతే ఈ మనస్సు వాళ్ళకి కలిగిందో ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క ఆలోచనలు సమాజానికి చేరవేసేవారుగానే ఉంటారండి. ఇలా ఉండాలనుకుంటున్నాడండి. ఆవిడ కుటుంబాన్ని మార్చేసిందండి. ఈవిడ కూడా మదర్ తెరెసా గాని ఎంతో మందిని క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చిందండి. ఆవిడ మీద ఒక పేరు కూడా ఉంది. ఈవిడ ఎంతో మందిని క్రైస్తవులుగా మార్చేస్తుంది. ఇక్కడి నుంచి మనుషుల్ని తీసుకెళ్ళి ఆయా దేశాల్లో అమ్మేస్తుందని ఎన్నో అబాండాలు వేశారు. అయినా గాని అవేమీ పట్టించుకోకుండా వాళ్ళు దేవుని ప్రేమను ప్రకటించటానికే అంతకుముందు కూడా ఎంతోమంది సేవకులండి ఆయా దేశాల నుంచి వచ్చి ఇండియాలో అనేక బాధలు పడుతూ ఎంతోమందండి. ఈరోజు మన చేతిలో ఉన్న బైబిల్ ఒక ఆయన ద్వారా కదండీ వచ్చింది. ఆయన ఎంత కష్టపడకపోతే మన చేతిలోకి బైబిల్ వచ్చిందండి. అలాగే ఎంతోమంది దేవుని విషయాన్ని ఏమైనా సరే సమాజానికి తెలియచేయాలని కంకణం కట్టుకున్నారండి. ఎందుకంటే దేవుని మాటలు వాళ్ళ హృదయాలు అలా నాటుకుపోయినాయండి. దేవుని మాటలు వాళ్ళ హృదయాలను అలా తొలిచివేసినియండి. ఏమైనా సరే మేము కూడా ఏదైనా చేయాలి. మేము కూడా ఏదైనా చేయాలి. ఏదైనా చేస్తేనే దేవుడు మాకు ప్రతిఫలం ఇస్తాడు అని ఆశించిన వారండి వాళ్ళు. అలాగా అనేకమైన కుటుంబాలను మార్చిన వారున్నారండి. నిజమండి. మరి అటువంటి ఆలోచన మనకెప్పుడొస్తదండి? మనం ఎప్పుడు చేయగలుగుతాం? ఏదో ఇంట్లో కూర్చున్న మనకి ఏదో తెలిసిన మట్టుకు మనం చిన్న ప్రార్థన, సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో కుటుంబంగా కూర్చొని 2 మాటలు చదువుకోవడం ఇదే సరిపోతదండి? లేదండి. సమాజంలోకి వెళ్ళాలండి మనం. దేవుని యొక్క ఆలోచనలు చేరవేయాలండి. అప్పుడేనండి మనం క్రైస్తవులుగా ఉంటాం. అప్పుడే దేవుడు తన ఆలోచనల ప్రకారం మనల్ని నిర్మించుకున్నాడండి. ఏవండీ మన సంకల్పం ఏంటండి? ఆయన సంకల్పం ఏంటండి? మనం ఆయన కీర్తి తేవాలి. ఎలాగొస్తది? మనం ఇంట్లో కూర్చుంటే కీర్తొస్తదండి ఆయనకి? మనం కష్టపడితేనే వస్తదండి. మనం ఇంట్లో కూర్చుంటే మనం చేసిన పనికి డబ్బులొస్తాయి. మనం ఏమన్నా క ఎవరిస్తారండి? ఏ కష్టం లేనప్పుడు డబ్బులొస్తాయా? రావు కదండీ! కాబట్టి ఇది ప్రియమైన దేవుని వారి కుటుంబాన్ని మార్చుకున్నదండి ఆవిడ. ఒక పట్టణస్తురాలు. ఒక తొలితేరు పట్టణ ఓదారంగు పొడి అమ్ముకునే ఆవిడ ఎవరికన్నా ఇప్పుడు మనం ఈరోజు ఇండియాలో ఉన్న పరిస్థితులు చూస్తే కొంచెం క్రైస్తవేతరులకి 4 మాటలు చెప్పాలంటే భయమేస్తుందండి. ఆ! వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలీదు. ఎలా తీసుకుంటారో తెలీదు. నువ్వు ఒక 10 సంవత్సరాల నుంచి మొత్తం ఈ చరిత్ర మారిపోయింది కదండీ! మీకంతా తెలుసు. నేను చెప్పవసరం లేదు. స్వాగతించలేని పరిస్థితులండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు మన హృదయంలో ఉండాలండి. కానీ మనం ఎక్కడికెళ్ళినా నలుగురికి కనీసం మన పక్కన కూర్చున్న వాళ్ళకైనా 2 మాటలైనా చెప్పగలిగే సామర్థ్యతను మనం సంతరించుకోవాలండి. మనం సంపాదించుకోవాలండి. అప్పుడేనండి దేవుడు మనల్ని సం దేవుని యందు సంతోషించే పిల్లలుగా మనం ఉంటామండి. మరి అటువంటిది మన ఆలోచనలోకొస్తుందా? ఆలోచనలకొస్తే మీరు ఖచ్చితంగా ఆలోచించేయండి. తండ్రి నాకు ఈ తలంపిచ్చారు. తండ్రి నేనెలా చెప్పాలనుకుంటున్నాను. మరి నాకు సామర్థ్యం దయచేయండి. లేదా మీ పాస్టర్ గారున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. లేకపోతే విశాఖపట్నంలో మన యూనివర్సిటీ ఉంది. వెళ్లి నేర్చుకుని మీరు సమాజానికి అందించండి. అక్కడ మిమ్మల్ని ఎవరు ఆగిపోమనరు. మన విశాఖపట్నంలో ఉన్న యూనివర్సిటీ మీరు ఇక్కడే ఉండండని ఎవ్వరిని అనరు. మీరు నేర్చుకునెళ్లి మీ యొక్క ప్రదేశాల్లో, మీ యొక్క ప్రాంతాల్లో చెప్పండి. అదే డాడీ గారి నినాదం ముందు నుంచి కూడా. ముందు నుంచి మీరు నేర్చుకోండి. నేర్చుకుంటేనే చాలు. మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఖాళీగా ఉండరు. మీ హృదయాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయినవి. మీరు ఖాళీగా కూర్చోలేరు. మీరు సమాజానికి ప్రకటిస్తూనే ఉంటారు. మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని కొట్టినా మీరు ప్రకటిస్తూనే ఉంటారు. అటువంటి వారిగా మీరు మారిపోతారు. మీ హృదయాల్లో ఆయన దేవుని మాటలు వ్రాయబడి ఉంటాయి.
ఆ మాటలు మనలో లేనప్పుడు మనం ఎలా ఉంటామో మనకి ఎన్నో సార్లు మనం నేర్చుకుంటాం. ఎన్నో సార్లు మీ పాస్టర్ గారు కూడా చెప్పే ఉంటారు మీకు. దేవుని మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. దేవుని మాటలు ఎల్లప్పుడు కూడా మీరు దేవుని మాటలను స్వాగతించండి. అప్పుడు మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా ఉంటారు అని చెప్పే ఉంటారు కదండీ. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. చూడండి. చూసారా ఎక్కడ రాస్తానన్నాడండి ఆయన? వారి హృదయముల మీద రాస్తానన్నాడండి. ఎందుకంటే ఈ ఏమంటారు పలక మీద రాసినవి పాడైపోతున్నాయి. పుస్తకాల్లో రాసినవి చెరిగిపోతున్నాయి. ఈ శిలాక్షరాలుగా శిలాపలకాల మీద రాసినవి కూడా మార్చిపోతున్నాయి. అయితే ఆయన అందుకనే గొప్ప ఐడియా తీసుకున్నారండి దేవుడు. మరి మనందరికంటే అతీతమైన వాడు కదండీ! ఆయన ఆలోచన ఎక్కడో ఉంటది. మనం పక్కనే ఆలోచిస్తాం. మనం అంతా ఏంటి కంప్యూటర్‌లో సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. కంప్యూటర్‌లో ఎంత సేవ్ చేస్తే ఉంటదండి. ఆ సేవ్ చేసింది మనకు గుర్తుండాలి కదండీ! ఇప్పుడు ఎన్నో సేవ్ చేస్తాం. ఎన్ని గుర్తుంటాయండి మనకి? అయితే దేవుడు అలాగంటలేదండి. వారి హృదయాల మీద నేను రాసేస్తానంటాడు. రాసేస్తే రాసేస్తే ఆయన ధర్మ విధుల్ని మన హృదయాల మీద రాస్తారంటండి. రాసేస్తే ఇంక అలా పడుంటాయన్నమాట అంతే. ఎప్పటికైనా వాళ్ళ హృదయంలో మాటలు అలా తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మర్చిపోరు వీళ్ళు. చూసారా దేవుడు ఎంత ఆలోచన చేస్తున్నారు మన గురించి. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని ఆలోచనలు అందుకనే ఉన్నతమైనవండి. హృదయాల మీద రాస్తే వీళ్ళు మర్చిపోరు. నేను ఇటువంటి నిబంధన చేస్తాను. నేను అలాగే చేశారు కదండీ యేసుక్రీస్తు గారు వచ్చిన తర్వాత ఇదంతా మారిపోయింది. మనకంతా తెలుసు. వారి మనసులో ధర్మ విధులు ఎలా నడుచుకోవాలో, ఎలా ఉంటే బాగుంటదో ఇవన్నీ ఆయన అది ఇదంతా నేను మీ హృదయాల్లో రాస్తాను. ఈ హృదయాల్లో రాస్తే మీ హృదయంలో ఉంటే మీరు చక్కగా తేజో సంబంధమైన పిల్లలుగా ఉంటారు. తేజో సంబంధమైన పిల్లలు ఎలా ఉంటారండి? అన్నిటిని కూడా చక్కగా వివేచించి ముందుకెళ్తారండి. తేజోవాసులు అంటాడండి. తేజోవాసులు అంటే ఎక్కడ వారండి? ఆ! ఆ! ఆయన 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 నుండి లోకానికి వెళ్ళాలనుకునేవారండి. అటువంటి గొప్ప మాటలండి. మన హృదయాల్లో ఉంచాలనుకుంటాడండి ఆయన. మరి మన హృదయాల్లో రాసుకునే ఆ యొక్క స్థలం మనకుందా? ఆ హృదయాల మీద ఆ మాటలు రాసుకునే స్థలం మనకుందా? లేకపోతే హృదయం అంతా నిండిపోయి ఉందా? హృదయంలో ఏముంటాయండి? ఎన్ని నిండిపోయినాయి? ఏమి నిండిపోయినాయండి? ఏ కార్యాలతో నింపేసుకున్నాం మనం? ఏ కార్యాలతో నింపేసుకున్నాం మన హృదయాల్ని? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇటువంటి కార్యాలతో మన హృదయాలను నింపేసుకున్నామా? శరీర కార్యం. ఆయన కార్యాలు రాసుకోవడానికి మనం ప్లేసే ఇవ్వట్లేదా? మరి ఇన్నుంటే ఎక్కడ? చూడండి, చదవండి అమ్మ ఒకసారి అది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, కక్షలు, క్రోధములు, విమతములు, భేదములు, ఇవన్నీ కూడా వీటితో మన హృదయం నిండిపోయిందా? అయితే వీటితో నిండిపోతే వీటిని మెల్లిగా చెరిపేయండి. వీటితో చెరుపుతారంటే అవి కింద ఉన్నాయి చూడండి, అవి ఆత్మ ఫలం ఏదనగా వాటితో నింపుకోండి. అప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయండి మళ్ళీ. మీరు ఏదైతే ఫుల్ అయిపోయిందో మీ స్టోరేజ్ ఫుల్లా, మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతే మీరు ఏం చేస్తారు? మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతే మీరు ఏం చేస్తారు? ఒక్కోటి మీకు ఏదైతే అవసరం లేదో అవన్నీ డిలీట్ చేసేస్తారు కదండి కదా. అవన్నీ అలాగే డిలీట్ చేసేయండి. మీ హృదయంలో ఏముంది? అసూయలు ఉన్నాయా? తీసేయండి. కక్షలు ఉన్నాయా? తీసేయండి. వన్ బై వన్ తీసుకుంటూ వెళ్ళిపోండి. మీకు అక్కడ ఏం చేస్తారు? ఆత్మఫలం ఇవ్వడానికి ప్రేమను పెట్టండి, సంతోషాన్ని పెట్టండి. ఇంకేంటండి? చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానాన్ని ఉంచండి, సాత్వికాన్ని ఉంచండి, ఆశా నిగ్రహం ఉంచండి. ఇవన్నీ అవి ఒకటి తీయటం ఒకటి పెట్టడం, ఒకటి తీయటం ఒకటి పెట్టడం. ఇది ఇలా డిలీట్ చేయండి, మళ్ళీ కొత్తగా మీరు డౌన్లోడ్ చేయండి.
అప్పుడు మీ హృదయం ఎలాగ పనిచేస్తుంది తెలుసండి? ఆయన మాటలతో నిండిపోద్ది. అప్పుడు ఎక్కడ రాసుకుంటా అప్పుడు ఆయన మాటలు మన హృదయాల్లో చక్కగా రాయబడి ఉంటాయి. ఎప్పుడు చూసినా చక్కగా నీ సహోదరునితో, లేకపోతే నీ పొరుగు వానితో, నీ సంఘం వారితో నీ ప్రేమను చూపిస్తావు. నీ సమాధానాన్ని అందిస్తావు. నీ సంతోషాన్ని అనుభవించే పిల్లలుగా వారిని కూడా చేసుకుంటావు. అప్పుడు దేవుడు చక్కగా ఆహ్, తండ్రి నిన్ను చూసి సంతోషపడే పిల్లలుగా మీరు అందరం ఉంటామండి. అది మీకే కాదు ఈ వాక్యం నాకు కూడా. మీకే కాదు. నేను మీకు అందించట్లేదు. నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను కూడా నేర్చుకుంటాను ప్రియమైన దేవుని వాళ్ళారా. మన యొక్క హృదయం అటువంటి ఈటిలతో నిండకూడదండి. మన హృదయం మనం రాసుకోవడానికి ఎప్పుడు ఖాళీగా ఉండాలండి. ఇవన్నీ నింపుకుంటంతో పాటు దేవుని పనులు మరి ముఖ్యంగా సమాధానంగా ఉన్నాం. ఓకే. దేవుని పని చేయకపోతే సమాధానం ఉన్నట్టా? ఆ! సంతోషంతో ఉన్నాం. ఇంట్లో చక్కగా సంతోషంతో ఉన్నాం. దేవుని పనికి వెళ్ళకపోతే దేవుని పనులు కూడా రాసుకోండి. ఒక పక్క అన్ని విధాలుగా ఉండాలండి. మనం అన్ని విధాలుగా ఉంటేనే క్రైస్తవులమండి. దేవుని పనులను అన్ని విధాలుగా నువ్వు చెయ్యాలి. మీరు పరిగెత్తి అందించేదుంది. దేవుని ప దేవుని మాటలు నడుచుకుంటూ వెళ్లి ఇచ్చే సువార్తలున్నాయి. లేదా నోటితో మాట్లాడే సువార్త ఉంది. మీ యొక్క ఇంకొకటేంటంటే మీ యొక్క ఆహార్యంతో కూడా అందించొచ్చండి. మీ అబ్బా! క్రైస్తవులంటే ఎన్ని అన్నా గాని నిజంగా వీళ్ళకి ఎటువంటి మనుషులండి వీళ్ళు. ఆ! ఇంకా వీళ్ళ ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. అది ఎలాగొస్తదండి? అది నిన్ను చూసి నీ యొక్క ఆహ్, స నీలో ఉన్న ఆ గొప్ప గుణాన్ని చూసి వస్తదండి. అయన్నీ మనం నేర్చుకోవాలంటే దేవుని మాటలు మన హృదయంలో ఉండాలండి. అవన్నీ డిలీట్ చేసేయండి. పనికిరానివన్నీ డిలీట్ చేసేయండి హృదయంలో. దేవుని మాటలని మాత్రమే మీ హృదయాల్లో ఉంచుకోండి. రాసుకోండి. వాటిని భద్రం చేసుకోండి. భద్రపరచుకోవాల్సినయి. భద్రపరుచుకుంటే నీవు దేవునితో కలిసుంటావు. ఇక్కడ చిన్న మాటలు భద్రం చేసుకుంటే నువ్వు రేపు పొందబోయేది గొప్పగా ఉంటదండి. అందుకనే యోహాను గారికి అల్పుల జాగాలో వచ్చినా గాని ఆనందంతో వెళ్ళిపోయారండి. మరి మనకు అల్పుల జాగాలోనన్నా దొరుకుతదంటారా? ఆ! అల్పుల జాగా అయినా మనకుందంటారా? అండి పరలోకం ఊరికనే రాదండి. ఆ గొప్ప గొప్పోళ్ళు వాళ్ళు తలలు తీయించుకున్నారండి మనకి. మరి మనల్ని ఒకేలా చూస్తారా? కనీసం మనం చిన్న కష్టం కూడా పడలేమండి. ఒకరితో నింద పడలేమండి. సమ సంఘంలో మనకెలా వస్తదండి? చిన్న నింద పడలేం. నిందలు పడండి. దేవుని పనుల నిమిత్తం, దేవుని పిల్లల నిమిత్తం నిందలు పడండి. అవమానాలు వహించండి, భరించండి. మనకంటే గొప్పవాడైన క్రీస్తే, మన మార్గదర్శకుడైన క్రీస్తే ఎన్నో అవమానాలు భరించారండి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రియమైన దేవుని వారలారా, ప్రతి విషయాన్ని మనసునుంచండి. ప్రతి విషయాన్ని హృదయంలో రాసుకోండి. దేవునికి ఇష్టమైన పిల్లలుగా బ్రతకండి. ఇంతేనండి మిమ్మల్ని కోరుకునేది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దేవునిలోను, ఆయన వాక్యంలోను, ఆయన యొక్క ఆలోచనలోను మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు నేను బోధించుకుంటూ, మీకు విన్నవించుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నానండి. పరిశుద్ధుడైన తండ్రి మీ ప్రియులైన పిల్లలతో తండ్రి కొన్ని మాటలు పంచుకోవడానికి తండ్రి మా జీవితంలో కొంత సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి ఆలోచించిన మాటల్లో ఏవి నిరర్ధకం కాకుండానట్లు ప్రతి మాట మా హృదయాల్లో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా కాకుండా తండ్రి మీ యొక్క ఆలోచనలో తండ్రి మీ యొక్క ప్రణాళికలను బ్రతికే పిల్లలుగా మా అందరినీ స్థిరపరచండి తండ్రి. సంఘాన్ని నడిపిస్తున్న సహోదరులు శ్యామ గారిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ కృపా కాపుదల వారందరినీ అనుగ్రహించండి. అలాగే ఆయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎన్నో మాటలు విని ఉన్నారు తండ్రి వాటిలో కొన్నైనా మీ పిల్లలు తీసుకొని వాటి ప్రకారం జీవించే భాగ్యం మీ పిల్లలకు దయచేయండి. మరి ముఖ్యంగా వారి కుటుంబాలకు మీ కృపను, మీ కాపుదలను, మీ తోడ్పాటును అందించి వారిని మీ యొక్క వాక్యపు దీవెనలతో నింపమని మీరు మహిమ ఘనత ప్రభువును పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా కనికరము, సమాధానము
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను మనకును మన కుటుంబాలకును యావత్తు పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.